ఇరాన్ అధ్యక్షుడైనటువంటి ఇబ్రహీం రైసీ అలాగే అతని ఫారెన్ మినిస్టర్తో కూడినటువంటి బృందం హెలికాప్టర్ క్రాష్ అయి దుర్మరణం చెందినట్టు తెలుస్తా ఉన్నది. ప్రెసిడెంట్ రైసీతో కూడినటువంటి బృందం అజర్బైజాన్లోని డ్యామ్ ఇనాగ్రేషన్కు వెళ్ళి డ్యామ్ ఇనాగ్రేట్ చేసి తిరిగి వస్తుండగా జోల్ఫా ప్రాంతంలోని కొండ ప్రాంతాలలో రైసీ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కుప్పకూలినట్టు తెలుస్తా ఉన్నది. ప్రాథమికంగా ఈ క్రాష్ ఏదైతే ఉన్నదో దీనికి కారణం అక్కడ ఉధృతంగా కురుస్తున్నటువంటి వర్షం అలాగే దట్టంగా అలుముకొని ఉన్న పొగమంచు అని చెబుతున్నప్పటికీ కూడా ప్రయాణించే సమయంలో అజర్బైజాన్లో స్టార్ట్ అయ్యేటప్పటికీ రైసీ ఉన్న హెలికాప్టర్తో పాటుగా మరొక 2 హెలికాప్టర్లు కూడా టేక్ ఆఫ్ అయ్యాయి. అంటే మొత్తం 3 హెలికాప్టర్లు ప్రయాణిస్తున్నప్పటికీ కూడా కేవలం రైసీ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ మాత్రమే కుప్పకూలడంతో ఇది ఎన్నో అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. అయితే ఇరాన్ సైన్యం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి ఆ క్రాష్ అయిన ప్రాంతాన్ని కనిపెట్టింది. అలాగే అక్కడ క్రాష్ అయిన డెడ్ బాడీస్ని కూడా వెలికి తీసింది. అయితే ఆ డెడ్ బాడీస్ కనీసం ఏ డెడ్ బాడీ ఎవరిది అని గుర్తుపట్టే స్థితిలో కూడా లేవు. అంటే ఎంత తీవ్రంగా చిన్నాభిన్నమైపోయి ఉంటాయో అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇబ్రహీం రైసీ మృతితో ఇరాన్లో జరగబోయే పరిణామాలు ఎలా ఉండవచ్చు అని పరిశీలించినట్లయితే ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం ప్రెసిడెంట్ కనుక చనిపోయినట్లయితే వైస్ ప్రెసిడెంటే ప్రెసిడెంట్గా టేక్ ఓవర్ చేస్తారు. అలాగే 50 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ 50 రోజులకు గాను ఉపాధ్యక్షులే అధ్యక్షుడిగా వ్యవహరించి అక్కడ అధ్యక్షుడి బాధ్యతల్ని నెరవేరుస్తారు. ఇంతకు మించినటువంటి పెనుమార్పులు ఏమైనా ఉంటాయని మాత్రం ఆశించడం కూడా అనవసరమే. ఇబ్రహీం రైసీ యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం గమనించినట్లయితే ఇతను ఒక హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ అని చెప్పవచ్చు. ఈయనకి మతోన్మాదం కూడా కొంచెం ఎక్కువే. అయితే ఇబ్రహీం రైసీయే ఇరాన్కి కాబోయే సుప్రీం లీడర్ అని కూడా ఊహాగానాలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడున్న సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఈయన ఆల్రెడీ 85 ఏళ్ల పైబడిన వయస్కుడు. కాబట్టి ఈయన రిజైన్ చేసినా లేదా ఒకవేళ మరణించినా నెక్స్ట్ ఇరాన్కి సుప్రీం లీడర్గా ఇబ్రహీం రైసీయే టేక్ ఓవర్ చేస్తారని కూడా ఊహాగానాలు వచ్చాయి. అలాగే ఇతన్ని యాక్టివిస్టులు బచర్ ఆఫ్ టెహ్రాన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇతను తన రాజకీయ ప్రత్యర్థులు ఉక్కుపాదంతో అణిచేయడం అలాగే ఫినిష్ చేయడంలో చాలా ప్రసిద్ధి. అందుకని ఈయన్ని బచర్ ఆఫ్ టెహ్రాన్ అని కూడా పిలవడం జరుగుతూ ఉన్నది. ఈ మధ్య కాలంలో ఈయన హయాంలోనే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది 22 ఏళ్ల వయసున్నటువంటి ఒక ఇరానియన్ స్త్రీ మహసా అమీనీ ఎవరైతే ఉన్నారో ఆవిడ హిజాబ్ ధరించలేదన్నటువంటి కారణంతో ఆవిడని అరెస్ట్ చేసి చితకబాది తీవ్రంగా కొట్టి చంపేశారు. అయితే దీనికి నిరసనగా ఇరానియన్ మహిళలందరూ కూడా రోడ్డెక్కి తమ హిజాబ్లను చించివేసి నడి రోడ్లపైనే తగలపెట్టి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అయితే ఈ ఉద్యమం ఎంత ఉధృతంగా సాగిందంటే ఒకానొక సమయంలో ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారా అన్నంత ఉధృతంగా సాగిన ఉద్యమం ఇది మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇలాంటి ఉధృతమైన ఉద్యమాన్ని కూడా ఇబ్రహీం రైసీ ఉక్కుపాదంతో అణిచివేయడమే కాకుండా ఎంతో మందిని అరెస్ట్ చేసిన విషయం కూడా ఈ లోకానికి తెలిసినదే. ఇంకా చూసినట్లయితే ఇరాన్ గాజాలో ఉన్నటువంటి హమాస్ని అలాగే యెమెన్లో ఉన్నటువంటి హౌతీలని ఇంకా హిజ్బుల్లాని ఇంకా ఎన్నో టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఫండ్ చేసి పెంచి పోషిస్తూ ఉన్నది. ఇది సున్నీ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, యుఏఈ ఇలాంటి వాటికి వ్యతిరేకంగా అలాగే ఇజ్రాయెల్, అమెరికా లాంటి దేశాలకు కూడా వ్యతిరేకంగా ఎన్నో కార్యకలాపాలు చేస్తూ ఉన్నది. ఈ కార్యకలాపాలన్నీ కూడా ఇబ్రహీం రైసీ చావుతో ఏమీ ఆగిపోవు, ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా కొనసాగుతాయని మనం భావించవచ్చు. రైసీ మరణం సహజ సిద్ధంగా జరిగినటువంటి దుర్ఘటన లేక హత్యనా? హత్య అయితే ఎవరు చేయించి ఉండవచ్చు అన్న అంశాన్ని పరిశీలించినట్లయితే ఇందులో నాకు ప్రధానంగా 4 కోణాలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో మొదటిది ఈ మధ్య కాలంలోనే మనం చూసాం ఇజ్రాయెల్, ఇరాన్ ఒకరి మీద ఒకరు డ్రోన్లతో మిసైళ్లతో దాడులు చేసుకొని ఆల్మోస్ట్ ఒక పెను యుద్ధం వైపు తీసుకువెళ్ళి ఆపారు. కాబట్టి సహజంగానే ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్ అయిందంటే అనుమానం ఫస్ట్ వచ్చేది ఇజ్రాయెల్ మీద. ఎందుకంటే వీరు ఎప్పటి నుంచో శత్రువులు. ఇరాన్ చేస్తున్నటువంటి న్యూక్లియర్ టెస్టులని ఆపడానికి కూడా ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఎంతో ప్రయత్నిస్తూ వచ్చింది. అలాగే కాసిం సులైమానీని చంపించడంలో ఇజ్రాయెల్ సాయం చేసింది. అలాగే ఎంతోమంది న్యూక్లియర్ సైంటిస్టులు చంపించడంలో కూడా ఇజ్రాయెల్ సాయం చేసి అమెరికాకి ఎంతోమంది న్యూక్లియర్ సైంటిస్టులని ఇరాన్లో ఎలిమినేట్ చేసింది. కాబట్టి ఫస్ట్ అనుమానం ఇజ్రాయెల్ మీద రాక మానదు. ఎందుకు ఇజ్రాయెల్ చేయించి ఉండవచ్చు అంటే హమాస్కి ఎప్పటి నుంచో సహకరిస్తూ వస్తుంది ఇరాన్. హమాస్ చేసే అకృత్యాలకు, దమనకాండలకు, దారుణాలకు ఒక రకంగా ఇరాన్ కూడా ఇండైరెక్ట్ కారణమే. కాబట్టి సహజంగానే మొదటి అనుమానం ఇజ్రాయెల్ మీద వస్తుంది. వీటన్నింటికి ప్రతీకారంగా ఏమైనా ఆపరేషన్ చేసి ఉన్నారా అని. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇలాంటి ఆపరేషన్స్ కొత్తేమీ కాదు. ఇలాంటి ఆపరేషన్స్ని హై ప్రెసిషన్తో, హై స్ట్రైక్ రేట్తో పూర్తి చేయగల సామర్థ్యం, చరిత్ర ఇజ్రాయెల్ సొంతం. కాబట్టి మొదటి అనుమానం ఇజ్రాయెల్ మీదే వస్తుంది. ఈ వాదనకి మరింత బలం చేకూర్చే విధంగా ఇజ్రాయెల్కు చెందినటువంటి ట్విట్టర్ హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయో అన్నిటికన్నా ముందు ఈ హ్యాండిల్స్ మాత్రమే రైసీ చనిపోయారని ఊదరగొడుతూ వచ్చాయి. అలాగే ఇంకా బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ అందరికన్నా ముందు బయటకు వచ్చి ఈ క్రాష్కి మాకు ఎలాంటి సంబంధం లేదని ముందుగానే వివరణ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే దీని వెనక ఇజ్రాయెల్ ఉండి ఉండవచ్చు అన్న అనుమానం రాక మానదు. ఇక రెండవ కోణం,
యూరప్, అమెరికా చేయించి ఉంటారా? ఎందుకంటే ఇరాన్ అనే దేశం యూరప్‌కి, అమెరికాకు కూడా శత్రు దేశమే కాబట్టి. ఇప్పుడున్న అమెరికా ప్రభుత్వానికి అంత సీన్ లేదని నా అభిప్రాయం. బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌కి అంత దమ్ము లేదు కాబట్టి ఈ ఆపరేషన్‌లో అమెరికాకి ఎలాంటి సంబంధం ఉండి ఉండకపోవచ్చు డైరెక్ట్‌గా అయితే. ఇక యూరప్‌ని చూసినట్లయితే అమెరికా, ఇజ్రాయెల్ సహకారం లేకుండా యూరప్ ఏమీ చేయగలిగే స్థితిలో లేదు కాబట్టి యూరప్ కూడా చేసి ఉండకపోవచ్చు. ఇక మూడవ కోణాన్ని పరిశీలించినట్లయితే ఈ మూడవ కోణం చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది. ఏమిటంటే ఈ సుప్రీం లీడర్ రేస్ ఏదైతే ఉన్నదో ఈ సుప్రీం లీడర్ కుర్చీ కోసం ఇబ్రహీం రైసీతో పాటుగా ఇప్పుడున్న సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కొడుకు ఎవరైతే ఉన్నారో మోజతబా ఖమేనీ ఈయన కూడా పోటీ పడతా ఉన్నారు. ఈ సుప్రీం లీడర్ కుర్చీ కోసం ఇటు ఇబ్రహీం రైసీ, అటు మోజతబా ఖమేనీ ఈ ఇద్దరు కూడా పోటీ పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సుప్రీం లీడర్ కుర్చీ కోసం అటు అయతుల్లా ఖమేనీ అలాగే అతని కొడుకు కలిసి ఇబ్రహీం రైసీని ఎలిమినేట్ చేసి కూడా ఉండవచ్చు. ఈ ఇంటి పోరులో కుర్చీ కోసం జరిగిన వికృత క్రీడలో ఇబ్రహీం రైసీ ఎలిమినేట్ అయ్యి కూడా ఉండవచ్చు. ఇది మూడవ కోణం. ఇక నాలుగవ కోణం ఏమిటంటే సహజ సిద్ధంగా ప్రకృతి వైపరీత్యం వల్లే హెలికాప్టర్ క్రాష్ అయి ఉండడం. నేను అనుకోవడం ఈ 4 కోణాల్లో ఏది మోస్ట్ ప్రాబబుల్గా జరిగి ఉండవచ్చు అంటే మొదటి కోణం కానీ మూడవ కోణం కానీ. అయితే ఇజ్రాయెల్ పనైనా అయి ఉండాలి. లేదంటే ఇంటి పోరులో ఆ సుప్రీం లీడర్ కుర్చీ కోసం ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఇబ్రహీం రైసీ ఎలిమినేట్ అయినా అయి ఉండాలి. కాబట్టి ఈ 2 కోణాలే నాకు మోస్ట్ ప్రాబబుల్గా కనిపిస్తూ ఉన్నాయి. మీ ఉద్దేశంలో ఈ హెలికాప్టర్ క్రాష్ ఎలా జరిగి ఉండవచ్చు అని అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక చివరి అంశం మనం పరిశీలించాల్సింది ఏమిటంటే ఈ మొత్తం ఎపిసోడ్ని భారతీయ దృక్కోణంలో ఎలా చూడాలి, మనకి ఇందులో వచ్చే లాభాలు నష్టాలు ఏమిటి అన్న అంశాన్ని పరిశీలించినట్లయితే ఇప్పుడున్న ఇబ్రహీం రైసీ కానీ, అంతకు ముందున్నటువంటి రౌహానీ కానీ, అంతకు ముందున్నటువంటి వారు కానీ ఇండియాతో అటు 2 విధాలైనటువంటి సంబంధాల్ని పెంచుకుంటూనే వచ్చారు. అటు ప్రోస్ ఉన్నాయి, ఇటు కాన్స్ ఉన్నాయి. చాలా విషయాల్లో ఇరాన్ ఇండియాకి సపోర్ట్ చేస్తూ వచ్చినప్పటికీ కూడా కొన్ని మత విషయాలకు వచ్చేటప్పటికి, ఉన్మాద విషయాలకు వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి రెజీమ్ మతోన్మాదపు ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా తన మతోన్మాదపు స్టాండ్నే తీసుకుంటూ వచ్చింది. ఇండియాకి వ్యతిరేకంగా కొన్ని రెజల్యూషన్స్లో ఓట్ చేసిన దాఖలాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ మనకు సపోర్ట్ చేస్తూ కూడా వచ్చారు. ఈ మధ్య కాలంలోనే అటు చాబహార్ పోర్టుకు సంబంధించి ఇండియా, ఇరాన్ మధ్య జరిగినటువంటి 10 ఏళ్ల డీల్ని కూడా మనం చూసాం. కాబట్టి ఇండియాకి ఇరాన్తో అటు ప్రోస్ ఉన్నాయి, ఇటు కాన్స్ ఉన్నాయి. కొన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూ వచ్చారు, కొన్ని విషయాల్లో సపోర్ట్ చేయలేదు. ఉదాహరణకి పాకిస్తాన్ మీద స్ట్రైక్స్ చేస్తూ ఇండియాకు సహకరించింది ఇరాన్. ఇలా కొన్ని విషయాల్లో మనకు సహకరిస్తూనే కొన్ని విషయాల్లో మనకి యాంటీగా కూడా ఉంటూ వచ్చింది. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పటికిప్పుడు ఇండియాకి కొత్తగా వచ్చేది కానీ పోయేది కానీ పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో అయతుల్లా ఖమేనీ ఆయన తీసుకునే నిర్ణయమే ఫైనల్. ప్రెసిడెంట్ కన్నా కూడా ఆయనకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఖమేనీ అంతకు ముందు ఉన్న ఆయన ఇప్పుడు ఉన్నారు కాబట్టి పెద్దగా చేంజెస్ ఏమీ ఉండకపోవచ్చు. కేవలం ప్రెసిడెంట్ మారతారని మాత్రమే మనం గమనించాల్సిన అంశం. ఇది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం వెనకాల ఉన్నటువంటి మొత్తం కథ. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ మద్దతు తెలియచేయండి. జై హింద్, భారత్ మాతా కీ జై. శ్రీమాత్రే నమః.